గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఇక్కడ బిఎస్సి ఎంపీసీఎస్ 6th సెమ్లో మన కంప్యూటర్ సబ్జెక్ట్ వచ్చేసి ఎయిత్ పేపర్. ఇది కంప్యూటర్ నెట్వర్క్స్తో పాటు 7th పేపర్ ఏమో కంప్యూటర్ నెట్వర్క్స్ ఉంది. 8th పేపర్ కంప్యూటర్ సబ్జెక్ట్ వచ్చేసి వెబ్ టెక్నాలజీస్. వెబ్ టెక్నాలజీస్ అనేది మన సబ్జెక్ట్ నేము. ఇక్కడ ఆల్రెడీ బిఫోర్ సెమ్లో 8th పేపర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డిస్కస్ చేసాము. ఇక్కడ 6th సెమ్లో వెబ్ టెక్నాలజీస్ అనే దాని గురించి డిస్కస్ చేస్తాము. ఇక్కడ వెబ్ టెక్నాలజీ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే హౌ టు డిజైన్ ద వెబ్ పేజ్. ఒక వెబ్ పేజీని మనం ఎలా డిజైన్ చేయాలి అనే కాన్సెప్ట్లో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద వెబ్ టెక్నాలజీస్. Web technology is nothing but the document creation or the document structure. What do you mean that each and every document have its own structure, have its own information. That's why ఇక్కడ ఒక డాక్యుమెంట్ ని మనం ఒక స్ట్రక్చర్ ని డిఫైన్ చేయాలి అంటే ఎలా డిఫైన్ చేస్తాము అంటే వెబ్ టెక్నాలజీస్ దాంట్లో డిస్కస్ చేస్తాం. మరి what do you mean that web technology is nothing but the creation of web pages అని చెప్తాము. మరి how to create the web pages ని ఎలా క్రియేట్ చేస్తాము అంటే with the help of the language we are developing the web pages, whereas the HTML and the XHTML are the used for to develop the web pages. What do you mean that the each and every web page have its own content, have its own differentiation, have its own information. ఇక్కడ మనం ఒక వెబ్సైట్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అని చెప్తాము. వెబ్సైట్ అనేవి నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఆర్ దేర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ దేర్. మనం ఒక వెబ్సైట్ ని ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఏంటి, నెంబర్ ఆఫ్ లింక్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఆ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ని మనం డెవలప్ చేయాలి, లేదు డిఫాల్ట్ గా ఇన్ఫర్మేషన్ ని మనం ఇవ్వాలి యూజర్స్ కి అనే వేలో ఒక వెబ్సైట్ ని డెవలప్ చేసేటప్పుడు, వెబ్ పేజెస్ ని డెవలప్ చేసేటప్పుడు ఈ HTML లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు. మరి ఆ HTML లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ చేసే వెబ్ డాక్యుమెంట్స్ ని, వెబ్ పేజెస్ ని మనం ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి వెబ్ టెక్నాలజీస్ అని అంటాము. మరి ఇక్కడ డాక్యుమెంట్ స్ట్రక్చర్ ని ఎలా డిఫైన్ చేస్తావు అంటే మనకి ఇష్టం వచ్చినట్టు డాక్యుమెంట్ ని డెవలప్ చేయొచ్చు, మన ఇష్టం వచ్చినట్టు డాక్యుమెంట్ ని క్రియేట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ద HTML లాంగ్వేజ్. ఇక్కడ ఏంటి, HTML లాంగ్వేజ్ ని యూజ్ చేసి మనం డాక్యుమెంట్స్ ని డెవలప్ చేస్తాము. మరి వాట్ డు యు మీన్ ద HTML అంటే ఏంటి అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది ఎందుకు అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ టు క్రియేట్ ద డాక్యుమెంట్స్ వేరాస్ ద వెబ్ డాక్యుమెంట్స్. మరి అందుకే ఇక్కడ మన స్మాల్ ఇంట్రడక్షన్ ఏం చెప్తున్నాను అంటే టుడేస్ క్లాస్ లో ద డాక్యుమెంట్ స్ట్రక్చర్, డాక్యుమెంట్ స్ట్రక్చర్ ని మనం ఎలా డిఫైన్ చేస్తాము, ఒక వెబ్ పేజ్ ని డెవలప్ చేయాలి అంటే దాని స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఎలా డిఫైన్ చేయాలి అనేది ఇంట్రడక్షన్. ఇక్కడ ఏంటిది అంటే ద ఇన్ఫర్మేషన్ ఇన్ HTML డాక్యుమెంట్, ఒక డాక్యుమెంట్ లో ఒక ఓపెన్ చేయగానే వచ్చే డాక్యుమెంట్ లో ఏంటిది, ద ఇన్ఫర్మేషన్ ఎలా మనం డిఫైన్ చేయాలి, ఎక్కడ మనం చూపించాలి, లెఫ్ట్ సైడా రైట్ సైడా సెంటరా, ఏంటిది హైలైట్ చేయాలా, లింక్ ని ప్రొవైడ్ చేయాలా, ఏంటిది ఇలా మనం మన ఒక వేలో ఒక ఏంటిది మనకు కావాల్సిన విధంగా డాక్యుమెంట్ డెవలప్ చేయాలి అన్నప్పుడు ఈ HTML లాంగ్వేజ్ ని యూజ్ చేస్తాము. మరి ఇక్కడ ఏమంటున్నాము అంటే ఇట్ విల్ బి డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పార్ట్స్ లాగా డివైడ్ అవుతుంది. ఒక వెబ్ పేజ్ ని కనుక చూసినట్లయితే ఇక్కడే చూడండి, ఏంటిది బాక్సెస్ లో టెక్స్ట్ ఉంది, నార్మల్ టెక్స్ట్ ఉంది, మళ్ళీ పాయింట్స్ వైజ్ టెక్స్ట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్ సెట్ చేసినాము. నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ పార్ట్స్ లాగా టెక్స్ట్ డివైడ్ చేసి మనం హైలైట్ చేయాలనుకున్నదేమో పెద్దగా, నార్మల్ గా డిస్ప్లే కావాలనుకున్నది నార్మల్ సైజులో, అంటే ఇలా మనం ఏం చేయొచ్చు, డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి, ఆ వేలో మనం ఈ HTML లాంగ్వేజ్ ని యూజ్ చేస్తాము. ఇక్కడ ఏంటిది అంటే ద బేసిక్ స్ట్రక్చర్, ఇక్కడ మేజర్ గా ఏంటిది అంటే
ఇక్కడ వీ హ్యావ్ ద ఒక డాక్యుమెంట్ ని మనం స్ట్రక్చర్ ని డిఫైన్ చేయాలి అంటే మేజర్ గా మనకు HTML లాంగ్వేజ్ లో యూజ్ చేసేవి ఏంటి అంటే ఇక్కడ డాక్యుమెంట్ టైప్, దాన్ని ఏమంటారు అంటే డిటిడి అంటారు. ద డిటిడి అనేది ఏంటిది అంటే ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ని నువ్వు క్రియేట్ చేస్తున్నావు, అది ఏంటిది, ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది మనం డిక్లేర్ చేయాలి. HTML డాక్యుమెంటా, XHTML డాక్యుమెంటా, ఏ టైప్ ఆఫ్ అనేది మనం డిఫైన్ చేయాలి. దాన్ని ఏమంటున్నారు ఇక్కడ డిటిడి అంటున్నారు. ద డిటిడి ఈజ్ డిక్లరేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్ అండ్ ఇట్ హ్యావ్ ద మెయిన్ కంటైనర్. ఇట్ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ కంటైన్ 4 parts. ఏంటిది, డిక్లరేషన్ అనేది ఉండాలి, నెక్స్ట్ దాంట్లో కంటైనర్ అని ఉండాలి, దాంట్లో కంటైనర్ లో ఏముంటాయి, హెడ్ సెక్షన్ అనేది ఉంటుంది, బాడీ సెక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటిది, వీ హ్యావ్ ద 4 types of elements: declaration and HTML element and head element and body element. These are all are the elements. What do you mean the element? Element ante endi, element is nothing but the tag, nothing but the ikkada enti ikkada unnai chudandi left arrow, సారీ, లెస్ దెన్, గ్రేటర్ దెన్ వాటితో ఏంటిది యాంగులర్ బ్రాకెట్స్ అంటారు. ఈ యాంగులర్ బ్రాకెట్ లో డిఫైన్ చేసిన ప్రతి దాన్ని మనం ఏమంటాం, ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్ ఎలిమెంట్. అండ్ అనదర్ వే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ ద ట్యాగ్ అని కూడా అంటాము. ఈ HTML, head, body, these are all are the elements and each and every element have its own importance. ఏంటిది మన పర్పస్ ఏంది అనేది దేని దానికే ఉంటది. ఇట్ ఈస్ ఏ కంటైనర్. HTML అనేది ఏంటిదంటే ఇట్ లైక్ యాజ్ ఏ కంటైనర్. ఇట్ కంటైన్స్ ద హెడ్ సెక్షన్ అండ్ బాడీ సెక్షన్. మరి దీంట్లో ఈ కంటైనర్ లో ఏమి ఉంటుంది, హెడ్ సెక్షన్ అనేది ఉంటుంది, బాడీ సెక్షన్ అనేది ఉంటుంది. బాడీ సెక్షన్, హెడ్ సెక్షన్ అనేది ఏంటిది అంటే ప్రోగ్రామ్ లో నువ్వు ఏది డిఫైన్ చేయాలనుకుంటున్నావు, ఒక డాక్యుమెంట్ లో టెక్స్ట్ ని ఎలా డిఫైన్ చేయాలనుకుంటున్నావు, దాన్ని ఎక్కడ డిఫైన్ చేయాలి అంటే, ఎక్కడ డిక్లేర్ చేయాలి అంటే హెడ్ సెక్షన్ లో, బాడీ సెక్షన్ లో డిక్లేర్ చేయాలి. ఇక్కడ మేజర్ గా మీరు ఈ సబ్జెక్ట్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే, what is elements, what are the elements or what are the attributes of those elements, how to develop a web page and what is the purpose of the ఎలిమెంట్. మరి ఆ ఎలిమెంట్ యొక్క పర్పస్ ఏంది, అది ఎందుకు యూజ్ చేస్తున్నావు, దానివల్ల ఇంపార్టెన్స్ ఏంది, దానివల్ల ఏంటిది డాక్యుమెంట్ లో ఏం చేంజెస్ జరుగుతాయి, ఎక్కడ చేంజెస్ జరుగుతుంది అనేది మనం టోటల్ సబ్జెక్ట్ లో డిస్కస్ చేస్తాము. నాట్ ఓన్లీ ద HTML, హెడ్, బాడీ, ట్యాగ్స్ ఆర్ ఎలిమెంట్స్, వీటితో పాటు ఇంకా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ డిస్కస్ చేస్తాము. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. ఇక్కడ ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని యూజ్ చేస్తాము, వాటి ద్వారా వాటికి ఏంటిది ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది, స్పెషల్ గా మనకు డాక్యుమెంట్ లో కనిపిస్తుంది. ఇక్కడ ఏమంటున్నాము అంటే డిటిడి డిక్లరేషన్ అంటున్నాము. డిక్లరేషన్ ఈజ్ నథింగ్ బట్ ద HTML. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ టైప్, ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ఇది అంటే HTML అనేది డాక్యుమెంట్ టైప్ అని చెప్తున్నాము ఇక్కడ. అండ్ ఏంటిది డాక్యుమెంట్ టైప్ తో పాటు ఏముంది అంటే HTML ట్యాగ్ అనేది ఉంటుంది. ఇక్కడ HTML ట్యాగ్ అనేది చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాగ్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఏంటిది క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ HTML అనేది మేజర్ ట్యాగ్, HTML ఎలిమెంట్ అంటాము, ట్యాగ్ అంటాము. ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ద ట్యాగ్, ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ ద ఎలిమెంట్. రెండు ఎక్కడైనా ఏంటిది వర్డ్స్ వేరు కానీ మీనింగ్ మాత్రం ఒకటే. ట్యాగ్ అని అంటాం, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ద ఎలిమెంట్ అండ్ సమ్ టైమ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ద ట్యాగ్. ఇక్కడ ఏంటి HTML, ఇట్ ఈస్ ద ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ హ్యావ్ ఇట్స్ ఓన్ క్లోజింగ్ ఎలిమెంట్. ఏంటిది ప్రతి దానికి ఓపెనింగ్ అంటాము. ఇక్కడ ఏంటిది యాంగులర్ బ్రాకెట్ లో ఉన్నదేమో ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఇక్కడ ఏంటిది స్లాష్ తో ఉన్నట్లయితే ఇది క్లోజింగ్ ట్యాగ్ అంటాము. అంటే అన్నిటికీ ఉండాలని లేదు, ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్స్ అనేవి కొన్నిటికి ఉంటాయి, కొన్నిటికి ఉండవు. ఫర్దర్ గా మనం సబ్జెక్ట్కి వెళ్ళినప్పుడు డిఫరెన్షియేట్ చేసి చెప్తాను. ఇక్కడ మేజర్ గా HTML లాంగ్వేజ్ వెబ్ టెక్నాలజీస్ అంటేనే మనం ఈ ట్యాగ్స్ గురించి, ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేస్తాము. ఇక్కడ ఏమంటున్నాము, ఇది కంటైనర్ అంటున్నాము. HTML ఈజ్ లైక్ యాజ్ ఏ కంటైనర్, ఇట్ కంటైన్స్ ద డిఫరెంట్ సెక్షన్స్. ఇక్కడ ఏముంది, ద డాక్యుమెంట్స్ లో హెడ్ అనేది ఉంది, హెడ్ సెక్షన్ అంటారు. ఇక్కడ ఏంటి, హెడ్ సెక్షన్ ఈజ్ ఏ కంటైనర్ ఫర్ మెటా డేటా అబౌట్ ద డాక్యుమెంట్. దాంట్లో ఉన్న డేటా ఏం డేటాని డిస్ప్లే చేయాలనుకుంటున్నావు, ఒక డాక్యుమెంట్ లో ఏమేమి ఉండాలనుకుంటున్నావు, అదంతా ఎక్కడ డిఫైన్ చేయాలి, హెడర్ సెక్షన్ లో డిఫైన్ చేయాలి. దట్ ఈస్ ద క్లాసిఫైడ్ ఇంటూ అకార్డింగ్ టు ద ఎలిమెంట్స్. ఇక్కడ ఏంటిది అంటే డాక్యుమెంట్స్ టైటిల్ అనేది ఒకటి ఉంటది. ఇంటర్నల్ గా హెడ్ ఎలిమెంట్ తో పాటు ఉండేది ఏంటిది అంటే
టైటిల్ ఎలిమెంట్ ఆర్ టైటిల్ ట్యాగ్ అనేది ఒకటి ఉంటుంది. ఇంకా అడిషనల్ గా ఏముంటది అంటే స్టైల్ డిక్లరేషన్, స్టైల్ ట్యాగ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఏదైనా యాంగులర్ బ్రాకెట్ లో డిఫైన్ చేసినాము అంటే ద కంపైలర్ ట్రీట్స్ దట్ ఇట్ ఈస్ ఎ ట్యాగ్. మనం నార్మల్ గా రాస్తేనేమో అది వర్డ్ లాగా తీసుకుంటది. ఎప్పుడైతే యాంగులర్ బ్రాకెట్ యూజ్ చేసామనుకోండి, ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్ ద ట్యాగ్. వాట్ డు మీన్ దట్ ట్యాగ్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఏది పర్ఫార్మెన్స్. ఒక్కొక్క ట్యాగ్ లో ఒక్కొక్క పర్ఫార్మెన్స్ అనేది అక్కడ మనకు డాక్యుమెంట్ లో కనిపిస్తుంది. అందుకే ఏంటిది, ట్యాగ్స్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తాం, ఒక డాక్యుమెంట్ స్ట్రక్చర్ ని డిఫైన్ చేస్తాము, దాన్ని అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ అడిషనల్ గా హెడ్ తో పాటు ఉండే ఎలిమెంట్స్ ఏంటివి అంటే టైటిల్ ట్యాగ్ అండ్ స్టైల్ ట్యాగ్. టైటిల్ ట్యాగ్, నెక్స్ట్ స్క్రిప్ట్ ట్యాగ్, నెక్స్ట్ మెటా ట్యాగ్ అండ్ లింక్ ట్యాగ్. దీస్ ఆర్ ఆల్ ఆర్ ద అడిషనల్ ఎలిమెంట్స్ ఆర్ విచ్ ఆర్ డిక్లేర్డ్ ఇన్ ద హెడ్ సెక్షన్ లో డిక్లేర్ చేయడానికి. ఇవన్నీ మనం ఫర్దర్ గా సబ్జెక్ట్ కి వెళ్తున్నప్పుడు వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంది, వాటి పర్పస్ ఏంది, వాటి యూజ్ ఏంది అనేది మనం డిస్కస్ చేస్తాము డెప్త్ గా. మేజర్ గా ఇంట్రడక్షన్ లో ఇవి కూడా చెప్పాలి. నెక్స్ట్ వన్ ఏంటిది అంటే, ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఉంది చూడండి. ఇక్కడ స్క్రిప్ట్ ఏంటిది, కేర్ఫుల్ గా చూడండి. ఇక్కడ ఏంటిది అంటే హెడ్ అనేది హెడర్ సెక్షన్. దీని యొక్క క్లోజింగ్ బ్రాకెట్ అనేది ఎక్కడుంది అంటే లాస్ట్ లో ఉంది. అంటే ఈ హెడ్ ఇంతకు ముందు HTML కూడా చూసాము. HTML లో ఓపెనింగ్ అన్నాము, క్లోజింగ్ అన్నాము. ఇక్కడ కూడా సేమ్ హెడ్ ఎలిమెంట్ హ్యావ్ ఇట్స్ ఓన్ క్లోజింగ్ హెడ్ ఎలిమెంట్. ఏంటి, క్లోజింగ్ ట్యాగ్ ఇక్కడ ఉంది అండ్ ఓపెనింగ్ ట్యాగ్ ఇక్కడ ఉంది. అంటే బిట్వీన్ దిస్ ఇస్ బిలాంగ్స్ టు ద పర్టికులర్ హెడ్ సెక్షన్. మధ్యలో ఉన్న కోడ్ అంతా ఏంది, ఇట్ విల్ బిలాంగ్స్ టు హెడ్ సెక్షన్. ఇన్ దిస్ వీ హ్యావ్ ద title element, meta element and style element and table and script element. These are all are the internal elements of the head section. Each and every have its own importance. And ఇక్కడ నెక్స్ట్ బాడీ అనేది ఏంటి అంటే బాడీ ఆఫ్ దట్ పర్టికులర్ ఏంటిది మనకు బాడీ సెక్షన్ అంటాము. బాడీ అంటే ఏంటి అంటే ఆటోమేటిక్ గా ఏంటిది డాక్యుమెంట్ యొక్క బాడీని అది డిఫైన్ చేస్తుంది. ఇక్కడ చూడండి, బాడీ HTML దాంట్లో హెడ్ అనేది ఉంది, బాడీ అనేది ఉంది. బాడీ అనేది ఏంటి అంటే ఇట్ విల్ బి డిక్లేరింగ్ గా ఏం డిఫైన్ చేయాలనుకుంటున్నావు. యాక్చువల్ గా ఏంటిది మన డాక్యుమెంట్ లో డిస్ప్లే అయ్యేదాన్ని మొత్తం మనం బాడీలో అంటాము. ఇక్కడ P అనేది ఉంది చూడండి, దిస్ ఇస్ P ట్యాగ్ అంటారు. యాంగులర్ బ్రాకెట్స్ లో ఉన్న ప్రతి దాన్ని ఎలిమెంట్ ఆర్ ట్యాగ్ వి విల్ కాల్డ్ యాజ్ అన్ ఎలిమెంట్ ఆర్ ట్యాగ్. P stands paragraph tag. Paragraph element. Paragraph means the text which is defined in the particular tag. It will be displayed on the screen. ఏదైతే మనం ఆ ట్యాగ్ మధ్యలో, దిస్ ఇస్ ద ఓపెనింగ్ ఆఫ్ P ట్యాగ్ and this is the closing of P tag, which is the text between these two tags. It will be displayed on the document. మనం అవుట్పుట్ చూసేటప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తుంది. అంటే ఏ ఫార్మాట్ లో డిస్ప్లే చేస్తుంది, పారాగ్రాఫ్ ఫార్మాట్ లో డిస్ప్లే చేస్తుంది. టైటిల్ ఎక్కడ డిస్ప్లే చేస్తుంది, ఏంటిది టాప్ మోస్ట్ పేజ్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్లేస్ ఆఫ్ ద డాక్యుమెంట్ లో టైటిల్ సెక్షన్ లో టైటిల్ డిస్ప్లే చేస్తుంది. బాడీలో బాడీ సెక్షన్ అంటే ఎక్కడైతే మనం యాక్చువల్ టెక్స్ట్ డిస్ప్లే చేయాలనుకున్నా అక్కడ డిస్ప్లే చేస్తుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఒక డాక్యుమెంట్ ని మనం డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ ద వెబ్ పేజ్. ఒక వెబ్ పేజ్ ని మనం డెవలప్ చేయాలి అంటే, HTML వెబ్ పేజ్ ని డెవలప్ చేయాలి అంటే ఈ 4 tags or 4 elements are must and should to develop the వెబ్ పేజ్. ఒక వెబ్ పేజ్ ని మనం డెవలప్ చేయాలి అంటే ఈ 4 tags ని మనం కంపల్సరీ యూజ్ చేస్తాము. దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ ఆఫ్ HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. లైక్ యాజ్ ఏ C++, జావాలో మనం ఎలా అయితే ఆల్రెడీ C and C++, జావా ఎక్కడ ఎలా అయితే ఒక లాంగ్వేజ్ కి ఇంకో లాంగ్వేజ్ కి డిఫరెన్షియేట్ ఎలా ఉందో, అంటే ఏంటి, సిలో వేరియబుల్స్ ఉంటాయి, ఏంటిది కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. వేరే C++ అనగానే క్లాసెస్ ఉంటాయి, దాంట్లో ఏంటిది మనము కన్స్ట్రక్టర్స్ ఉంటాయి, డిస్ట్రక్టర్స్ ఉంటాయి. అంటే డిఫరెన్షియేట్ లాంగ్వేజ్ కి ఎలా డిఫరెన్షియేట్ ఎలా ఉందో, అండ్ అట్ ద సేమ్ టైం స్ట్రక్చర్ ఈజ్ ఆల్సో డిఫరెన్షియేట్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్. ఏంటిది ఒక లాంగ్వేజ్ కి ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ కూడా డిఫరెన్షియేట్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ మనం వెబ్ టెక్నాలజీస్ లో డిస్కస్ చేసేది HTML లాంగ్వేజ్ కాబట్టి, HTML లాంగ్వేజ్ లో ఏముంటాయి అంటే ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ద ట్యాగ్. ఇంకా మీరు ఎక్కడైనా చదివినా ఎక్కడైనా చూసినా కానీ ట్యాగ్ అంటే ఏదో అనుకోవద్దు. ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ ద ఎలిమెంట్. అండ్ it is HTML language basically containing the 4 elements. Major elements are the HTML element, head element,
బాడీ ఎలిమెంట్ అండ్ టైటిల్ ఎలిమెంట్. టైటిల్ ఎలిమెంట్ కూడా కంపల్సరీ ఉంటుంది. ఈ 4 ఎలిమెంట్స్ 4 ట్యాగ్స్ లేకుండా మనం ప్రోగ్రామ్ ని డెవలప్ చేయము. దిస్ ఇస్ ద స్మాల్ ప్రోగ్రామ్ ఆఫ్ ద HTML లాంగ్వేజ్. ఏంటిది ఇక్కడ ఒక వెబ్ డాక్యుమెంట్ నువ్వు డెవలప్ చేయాలి అంటే మేజర్లీ 4 ఎలిమెంట్స్ ని యూజ్ చేసి నువ్వు ప్రోగ్రామ్ ని డెవలప్ చేయాలి. ఇక్కడ మనం టోటల్ సబ్జెక్ట్ లో డిస్కస్ చేసేది ఏంటిది అంటే వాట్ ఈస్ ద ట్యాగ్ నేమ్ and what are the attributes are in that particular tag and what is the purpose of the attributes. అంటే ఏంటి, ప్రతి దాంట్లో ట్యాగ్ అనేది ఉంటుంది. ఆ ట్యాగ్ లో అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. వాట్ యు మీన్ అట్రిబ్యూట్ అంటే ఇక్కడ చూడండి ABBR అని ఉంది, దీంట్లో టైటిల్ అనేది ఉంది. అంటే ట్యాగ్ ఇక్కడ క్లోజింగ్ అయిపోయింది, ఇక్కడ క్లోజ్ చేయలేదు, దీంట్లో ఏముంది టైటిల్ అనేది ఉంది. టైటిల్ అనేది ఉంది అంటే ఇట్ ఈస్ ద అట్రిబ్యూట్ ఆఫ్ దిస్ ట్యాగ్. ఈ ట్యాగ్ యొక్క అట్రిబ్యూట్ అంటున్నాము. ఇక్కడ కూడా చూడండి HTML అన్నాము, లాంగ్వేజ్ ఈక్వల్ టు ENUS అన్నాము. ఇలా అంటే ట్యాగ్ కాకుండా HTML కాకుండా పక్కన మనం ఏదైనా అడిషనల్ గా యూజ్ చేయాలి అని అన్నప్పుడు అట్రిబ్యూట్స్ ని ఇంకా దాన్ని హైలైట్ చేయాలి అనుకున్నప్పుడు దాంట్లో ఇంకా స్పెషలైజేషన్ చేయాలి అన్నప్పుడు వీఆర్ యూజింగ్ ద అట్రిబ్యూట్స్. ఇలా ప్రతి ట్యాగ్ కి డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. మరి డిఫరెంట్ అట్రిబ్యూట్స్ అనేవి డిఫరెంట్ పర్పస్ లో యూజ్ చేస్తాము. డిఫరెంట్ అపియరెన్స్ లో చేంజెస్ ఉంటాయి. డిఫరెంట్ యూసేజ్ లో మనం డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ని యూజ్ చేస్తాము. మరి మనం టోటల్ సబ్జెక్ట్ లో డిస్కస్ చేసేది ఏంటి అంటే వాట్ ఈజ్ ఎలిమెంట్, వాట్ ఈజ్ అట్రిబ్యూట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద అట్రిబ్యూట్, వాట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ ద అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ ట్యాగ్ అంటే ఏంది, ఎలిమెంట్ అంటే ఏంది, దాంట్లో ఉన్న అట్రిబ్యూట్ ఏంది, దాంట్లో ఉన్న అట్రిబ్యూట్ యొక్క వాల్యూ ఏంది, దాని యొక్క యూజ్ ఏంది, పర్పస్ ఏంది అనేది డిస్కస్ చేస్తాము. దిస్ ద స్మాల్ ఇంట్రడక్షన్ క్లాస్ ఆఫ్ దట్ పర్టికులర్ వెబ్ టెక్నాలజీస్. ఇక్కడ ఏంటిది ఇంట్రడక్షన్ మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు వెబ్ టెక్నాలజీ సబ్జెక్ట్ లో బేసిక్ ఇంట్రడక్షన్, హౌ టు క్రియేట్ ఏ డాక్యుమెంట్ ఆర్ ద డాక్యుమెంట్ స్ట్రక్చర్ ఎలా డిఫైన్ చేయాలి, ఎలా డిక్లేర్ చేయాలి, దాంట్లో ఏం కావాలి అనేది ఇక్కడ డిస్కస్ చేసాము. దిస్ ద ఇంట్రడక్షన్ క్లాస్ ఆఫ్ ద వెబ్ టెక్నాలజీస్.